చేపల కూర తయారు చేస్తున్నానండి. ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు పులుసు, గరం మసాలా, కొద్దిగా నూనె, పల్లీలు, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, కొద్దిగా పల్లీలు, టమాటా మొత్తం పేస్ట్ చేయాలి. కొద్దిగా నూనె అండి, చేపలు సరిపడగా. వేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పల్లీలు, కొబ్బరి ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొన్ని పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న చేపలు, కొద్దిగా చింతపండు పులుసు అండి. చేప చాలా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు. ఉడికినట్టు ఉన్నట్లు దించేయాలి, ఎందుకంటే దించడానికి కూడా ఉడుకుతుందండి చేప. కాసేపు మూత పెట్టేయాలి. చేపల పులుసు, చేపల కూర రెడీ అయిందండి. అన్నం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వండి రేపు పొద్దున్న తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దించే ముందు పుచ్చుకొస్తున్నారా? ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిమ్లో పెట్టాలండి పూర్తిగా ఉడికి ముందు.